నమస్కారం, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. ఆర్టీసీ కార్మికులు పోరాటానికి సిఐటియు మద్దతు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీకి కేటాయించాలని కార్మికులు నాణ్యమైన డిమాండ్స్ పరిష్కారం కోసం ఈ నెల 23, 24వ తేదీల్లో జరుగుతున్న ధర్నాలు. బుధవారం అద్దంకి ఆర్టీసీ డిపో దగ్గర జరిగిన ధర్నాల్లో సిఐటియు జిల్లా నాయకులు సిహెచ్ మజుందర్ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు పోరాటానికి సిఐటియు సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని, ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణ ఆర్టీసీకి కేటాయించాలని డిమాండ్ చేశారు. స్త్రీశక్తి పథకం ద్వారా వస్తున్న ఇబ్బందులను పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని, ప్రతి దానికి కార్మికులను బాధ్యత వహించాల్సి వస్తుండటం సమంజసం కాదని అన్నారు. పాత డిఏ బకాయిలు ఏరియర్స్ తోటి సహకార్మికులు చెల్లించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పొమ్మనకుండే పొగబెట్టిన సందర్భంగా ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడం కోసం ఎలక్ట్రికల్ బస్సులను ప్రైవేట్ సంస్థలు ఇస్తున్నారని, ఆర్టీసీలో ప్రతి సంవత్సరం వందలాది మంది కార్మికులు రిటైర్డ్ అవుతున్నా ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయట్లేదని అన్నారు. ఇప్పటి వరకు ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 10,000 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ప్రయాణికులకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జాయింట్ యాక్షన్ కమిటీ చేస్తున్న ఆందోళనని ప్రభుత్వ యాజమాన్యం పరిగణలోకి తీసుకొని వెంటనే కార్మిక సంఘాలతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని చెప్పి కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు అద్దంకి పట్టణ కార్యదర్శి టి వెంకటేశ్వర్లు, సిఐటియు నాయకులు ఆదం, శామ్యుయల్, ఎస్కే కరీం, ఈ నాగేశ్వరరావు, ఆర్ కోటేశ్వరరావు, శిరోమణి తదితరులు పాల్గొన్నారు. కార్మికులు ఎక్కడ ఉద్యోగాలు చేయాలి? ఆ ప్రైవేట్ వెహికల్స్ లో కండక్టరు, డ్రైవరు, అందరూ మెకానిక్ అందరూ ప్రైవేట్ వాళ్ళే ఉంటారు, కానీ ఏ ఆర్టీసీ ఉద్యోగి ఉండడు. వాళ్ళు చెప్తా ఉన్నారు, ఈరోజు మిమ్మల్ని కండక్టర్లుగా మిమ్మల్ని తీసుకుంటాం అని చెప్తా ఉన్నారు. ఈ రోజు తిరుపతి పాయింట్ నుంచి వివిధ డిపోల ద్వారా 100 బస్సులు ఎలక్ట్రికల్ బస్సులు నడుస్తా ఉన్నాయి. ఏ బస్సులో కూడా ఆర్టీసీ కార్మికులు లేడు. వాళ్ళ చెప్పే మాటలు నమ్మాలి అంటే అక్కడ ఆర్టీసీ కార్మికుల చేత అక్కడ ఎలక్ట్రికల్ వెహికల్స్ నడపండి, అప్పుడు మాత్రమే మీ కార్మికులు నమ్ముతారు మేము మీరు చెప్పే మాటల్ని. అంతేకాని ఉన్న బస్సుల్లో ఆర్టీసీ కార్మికుడు తిరగట్లేదు, రాబోయే బస్సుల్లో మీరు ఆర్టీసీ కార్మికుల చేత నడుపుతామని చెప్తుంటే ఇవన్నీ కాకమ్మ కథలు తప్ప నిర్వహించేవి కాదు. ఇవన్నీ కలబులి మాటలు చెప్తా ఉన్నారు మనకి. ఈరోజు మనం ఈ విధంగా జేఏసీ ఏర్పడి అన్ని రీజియన్లో ప్రతి జోన్లో కూడా జేఏసీ మీటింగ్లు, సదస్సులు జరిపి ఈ విధంగా ఉద్యమానికి నాంది పలికితే ఈ రోజు పేపర్లో కూడా ఇప్పుడు చిరంజీవి చెప్పాడు, ఈ రోజు పేపర్లో 1450 బస్సుల్ని ఏ డిపోకి ఎన్ని బస్సులు ఇచ్చేది కూడా పేపర్లో ప్రకటించారు. అంటే వీళ్ళేమి వెనకడుగు అడగట్లేదు, మన ఘోష వాళ్ళకి ఏమి వినపడట్లేదు. కాబట్టి ఇది ఎలక్ట్రికల్ బస్సుల ద్వారానే కొనుగోలు చేయాలి, ఆర్టీసీ ద్వారానే కొనుగోలు చేయాలి. ఆర్టీసీ బస్సులు మాత్రమే తిప్పగలరు. బస్సుల్లో అనేక రకమైన బస్సులు వస్తూ ఉన్నాయి. BS3 అన్నారు, BS3 అన్నారు, BS4 అన్నారు, BS6 అన్నారు, అనేక రకాలైన బస్సులు వచ్చినాయి. మన మెకానికల్ చేయట్లేదా? ఈరోజు మన డ్రైవర్లు నడపట్లేదా? మన గుంటూరు డిపోలో పక్కనే ఉండన్న పట్టుకొని మీరు హెల్ప్ చేయండి అంటే చేసేటువంటి పరిస్థితులు అంతకుముందు. ఇవాళ బస్సు అయితే దిగి ఎప్పుడు బద్దిది మీరు ఎప్పుడు చేస్తారు అనేటువంటి బాధ్యత మన మీద పెడుతున్నారు. ఈ విధమైనటువంటి మార్పులు చాలా వచ్చినాయి. ఇన్ని మార్పులను తట్టుకొని మనం ఈరోజు ప్రస్తుత కాలానుగుణంగా అప్డేట్ అయినటువంటి పరిస్థితుల్లో కూడా ఈ BS6 ఇంజన్లతో సహా అన్ని బస్సుల్ని మనం నిర్వహించగలిగినప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు మాత్రం ఎందుకు నిర్వహించలేము అనేటువంటిది ఒక ప్రశ్న. రెండవది, మన కార్మిక సంఘాలు ఎప్పుడైనా సరే సమస్య పూర్తిగా ముదిరే వరకు స్పందించడం అనేటువంటిది అలవాటు లేకుండా పోయింది. ప్రారంభంలోనే మన వాళ్ళు కనుక ఈ రకంగా జేఏసీ అయ్యి ఉండి ఈ ఇంత లెక్క రాకుండా కనుక ముందుగానే ప్రయత్నించినట్టే ఈ విషయం ఇంత లెక్క వచ్చేది కాదేమో అనేటువంటిది నా అభిప్రాయం. పైగా ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు వచ్చినందువల్ల మనకేంది నష్టం అని చెప్పి మనం అనుకుంటే, మనం గత 50 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు చూసినా సంస్థ నష్టమే అంటూ చెప్పుకుంటూ ఇన్ని రకాలైనటువంటి ఆస్తులు, ఇన్ని వేల కోట్ల ఆస్తులను కూడబెట్టినటువంటి సంస్థ ఎక్కడి నుంచి సంపాదించింది? నష్టం వచ్చినప్పుడు ఎలా వచ్చింది? మన కార్మికుల శ్రమతోటే ఇవన్నీ కూడా సంపాదించగలిగారు, ఇవన్నీ కూడబెట్టగలిగారు. ఇలా కూడబెట్టినటువంటి సంపదని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉంటుంది. మనం ఎప్పుడు రిటైర్ అయ్యే వరకైనా సరే మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంటుంది. కాబట్టి ఈ జేఏసీ అనేటువంటిది ఒక్క ఈ బస్సుల గురించి మాత్రమే కాకుండా మనకు రావాల్సినటువంటి హక్కుల గురించి కూడా
ప్రతి ఒక్క విషయంలో కూడా అందరూ జేఏసీగా ఉండి మన హక్కుల సాధన కోసం పోరాటం చేసి భవిష్యత్తులో కూడా మన సంస్థ కాపాడుకునే దానికి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ నిన్న ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని ఇచ్చేసి జయప్రదం చేసినటువంటి కార్మిక సోదర సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు తెలుసు. తోడుగా ఉంటాం. మీరు ముందు ఆ పోరాటాలు సన్నద్ధం కండి. మాతో పాటు ప్రజల్లోకి వెళ్దాం. ప్రజలకు సహకారం తీసుకున్నాం. ఈ రోజు గ్రామానికి బస్సు పోతుందంటే ఆర్టీసీ ఉంటేనే సాధ్యం అవుద్ది. రేపు ఎలక్ట్రిక్ బస్సులు రావచ్చు. 250 కిలోమీటర్ల తర్వాత ఛార్జింగ్ పెట్టాలట. ఇవన్నీ వచ్చిన తర్వాత ఏముందో చూద్దాం. మనకేం అభ్యంతరం లేదు. ఈరోజు కాలం చెల్లిన బస్సులను తెలిసినా కూడా నడుపుతుంది మనం. వాడు ఎప్పుడు దానికి కాలం చెల్లిన బస్సుల్ని మొత్తాన్ని కూడా బాధ్యులు మనం చేస్తున్నారు. వాళ్ళ ఆర్టీసీ యాజమాన్యం నడమని కోరుతుంది. అది ఆగిపోతే దాని బాధ్యులు గ్యారేజ్ కార్మికులు అని చెప్తున్నారు. ఇవన్నీ మన చరిత్ర లోపలికి పోతే చాలా చరిత్ర ఉంది. అందుకని ఇలాంటి పరిస్థితుల్లో కార్మిక వర్గం అందరూ కూడా ఐక్యమై పోరాటం జరుగుతుంది. ఈ పోరాటాన్ని విజయవంతం చేద్దాం. ఆర్టీసీని కాపాడుకుందాం. మన పిఆర్సీని సాధిద్దాం. కార్మికుల యొక్క మెరుగైన జీవితాన్ని కోరుకునే పద్ధతిలో జరిగే పోరాటంలో మీరందరూ భాగస్వామ్యం కావాలని మరొకసారి జేఏసీకి అభినందనలు తెలియజేస్తూ ఈ పోరాటానికి మరొకసారి సిఐటియు సంపూర్ణమైన సహకారాన్ని ఇస్తుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన జేఏసీకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కార్మిక వర్గ ఐక్యత, కార్మిక వర్గ ఐక్యత. ఆర్టీసీకి ఎలక్ట్రల్ బస్సులను నియమించాలి. 11 పిఆర్సీ ప్రకారం వేతనాలను నియమించాలి. పిఆర్సీ కమిటీని ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి. ఆర్టీసీలో 10,000 పైగా ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలి. ఆర్టీసీలో ఖాళీ పోస్టులను జాయింట్ యాక్షన్ కమిటీ కార్మిక వర్గ ఐక్యత. ఎలక్ట్రిక్ బస్సులను ఓకే మిత్రులారా, ఈరోజు ఈ ధర్నా కార్యక్రమానికి సంబంధించి మన జేఏసీ మిత్రులు స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ కార్యదర్శి గారు మాట్లాడవలసిందిగా కోరుతాము. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగరకొండపై వేచి ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం యందు అనగా జన్మ నక్షత్రం సందర్భంగా స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరుగును. ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనదలిచిన దంపతులు 3,116 రూపాయలు చెల్లించి ఈ కళ్యాణంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు శేష వస్త్రములు స్వీకరించి స్వామివారి కృపపాత్రులు కావాల్సిందిగా ప్రార్థన. సదా స్వామివారి సేవలో మద్దినేని శ్రీనివాసరావు, కార్యనిర్వహణాధికారి గుంజి శ్రీనివాసరావు, చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి. దీనిని దిగ్విజయంగా పూర్తయ్యే విధంగా అందరూ సహకరించాలని కోరుతున్నాము. అదేవిధంగా గోశాలకు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు తలా చేసి చేయూతను అందించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. మన ప్రసన్న ఆంజనేయ దేవస్థానం నందు హరిహర గోశాల నందు మన కొత్తపల్లి శ్రీనివాసరావు గారు మొదటిసారిగా ఆర్చీని కట్టిస్తున్నారు. అలాగే ఈ దేవస్థానం నందు ఈ హరిహర గోశాల నందు ఇంకా ఆవులకి సంబంధించి రేగుల షెడ్డు కానీ మేత కానీ ప్రతి ఒక్కటి అందరూ సహకరించి అందరూ తలా చేసి సహకరించాలని మరీ కోరుతున్నాం. జై శ్రీరామ్. ఎరువుల సమతుల్యత పాటిస్తేనే సాగు ఖర్చులు తగ్గుతాయి. మండల వ్యవసాయ అధికారి కొర్రపాటి వెంకటకృష్ణ తెలిపారు. కొటికలపూడిలో నిర్వహించిన రైతన్న మీకోసం ఈ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ విచక్షణ రహితంగా ఎరువులు వాడకం వలన భూమి చౌడు బారుతాయని తెలిపారు. అధిక భాస్వరం వాడటం వలన భూమిలో సూక్ష్మ పోషకాల లోపాలు, ముఖ్యంగా జింకు లోపం వస్తుంది అని తెలిపారు. ఈ సీజన్ నుండి యూరియా మరియు ఏపీ ఎరువులు ఏపీఏ IMS యాప్ ద్వారా అందిస్తాం. అన్ని రైతు ఎరువులు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. రైతులు తాము సాగు చేసే పంటల ఆధారంగా ఎరువులు పంపిణీ చేస్తామని తెలిపారు. ఎల్ నీనో ప్రభావం వలన వర్షపాతం తక్కువ నమోదు ఉంది అని, కావున రైతు తక్కువ నీరు అవసరం చేసుకోవాలని రైతులు పంటల సాగు చేయాలని లేదా PMDS కిట్స్ ద్వారా 20 ఎకరాల విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచుతున్నట్లు
తెలిపారు. అధికారి కోటేశ్వరరావు, ఆత్మ బ్లాక్ టెక్నాలజీ మేనేజర్ శేషారావు, సందిరెడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా కొటికల్పూడిలోని పార్వతీపురం గ్రామాన్ని మనం సందర్శించడం జరిగింది. ముఖ్యంగా రైతు సోదరులకు తెలియజేసేది ఏంటంటే ఎల్నినో ప్రభావం ఈ సంవత్సరం సూపర్ ఎల్నినో అంటే సాధారణ ఉష్ణోగ్రతల కంటే అధికంగా ఉంటుంది. ఈ సంవత్సరం మనకి ఉష్ణోగ్రత అంటే ఎండలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ఏంటంటే మనకి వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయి. అంటే మనకి దాదాపు సెప్టెంబర్ దాకా సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతాయి. దానికి ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకి నీటి ద్వారా పండే పంటల కంటే తగ్గించుకోమని చెప్తుంది. అంటే వరి సాగు తగ్గించి ఆరుతడి పంటలు అయినటువంటి మొక్కజొన్న, జొన్న, అలానే మినుము, పెసర పంటలు వేసుకోమని చెప్తున్నాము. అలానే ఈ అపరాల పంటలు అంటే రబీలో శనగ, అంటే ఖరీఫ్లో పెసర, మినుము, రాగి, సజ్జ ఇటువంటి పంటలు వేసుకోమని చెప్తున్నాము. అలానే ఈ సంవత్సరం నుంచి మనకి యూరియా, డిఏపి అనేది మనం ఏపీఐఏఎంఎస్ యాప్ అని ఒక యాప్ మనం ప్రభుత్వంలో రూపొందించడం జరిగింది. ఇది రాష్ట్రం మొత్తం మీద కూడా ప్రతి రైతుకు కూడా మనం ఈ యాప్ ఇన్స్టాల్ చేసి సెల్ ఫోన్లో చేస్తాము. దాంట్లో మీకు చాలా రకాలైన ఫీచర్స్ ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే మీ భూమి వివరాలు మొత్తం దీంట్లో ఉంటుంది. మీకు ఎంత ఏ సర్వే నెంబర్లో ఎంత విస్తీర్ణం ఉంది, అది ఈ క్రాప్ అయిందా లేదా, ఏదైనా పంట నష్టం జరిగినప్పుడు మీరే దాని నుంచి గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా మీకు రైతు భరోసా కానీ, అన్నదాత సుఖీభావ కానీ, పిఎం కిసాన్ కానీ, మీకు అకౌంట్ ఏ అకౌంట్ జమ అవుతుంది అన్నీ కూడా దాంట్లో కనపడతాయి. అదేవిధంగా ఇంకా దాంట్లో మీకు ఈ నేల ఆరోగ్యం అంటే మీకు సాయిల్ శాంపుల్ టెస్ట్ చేసి ఉంటే వాటి ఫలితాలు కూడా దాంట్లో చూసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా దాంట్లో మార్కెట్ ధరలు, ఈ మన రాష్ట్రంలో ఉండే అన్ని మార్కెట్లో కూడా ఏ పంటలు ఏ ధరలు ఉన్నాయో కూడా మీరు దాంట్లో చూసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా దాంట్లో ఆ యాప్ ద్వారా మనం వేసిన పంటలకు కానీ వేయబోయే పంటలకు కానీ మనకి యూరియా, డిఏపి ఎంత మోతాదులో మనకి వస్తుందో ఉంటుంది. మీరు పికప్ తీసుకుని ఉంటే ఎంత మీరు ఆల్రెడీ తీసుకున్నారో దాంట్లో డిస్ప్లే అవుతుంది. అంతేకాకుండా ఈ చీడపీడల గురించి కానీ ఇవన్నీ కూడా మీకు దాంట్లో. అంతేకాకుండా ఏఐ టెక్నాలజీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కూడా ఈ యాప్లో పొందుపరచడం జరిగింది. అంటే ఈ యాప్లో ఏంటంటే మీరు పొలం వెళ్ళినప్పుడు ఆ జబ్బు మీకు తెలియకపోతే దాంట్లో ఫోటో తీస్తే అది తెగులా, లేకపోతే పురుగు వల్ల, లేకపోతే కూడా ఇంకా ఏదైనా అర్థం కాకపోతే అధికారుల ఫోన్ నంబర్లు కూడా దాంట్లో ఉంటాయి. దాని ద్వారా మీరు ఆ సమాచారం కూడా వాళ్ళ అడిగి పూర్తిగా తెలుసుకోవచ్చు. ఇవన్నీ మనం ప్రతి గ్రామంలో కూడా మొన్న సోమవారం నుంచి మళ్ళీ శనివారం దాకా మన 6 రోజులు అన్ని గ్రామాల్లో మనకి ఈ సూపర్ ఎల్నినో గురించి, అలానే ఈ ఏపీఐఎంఎస్ యాప్ గురించి, యాప్ ద్వారా ఎరువులు పంపిణీ విధానం గురించి కూడా తెలియజేయడం జరుగుతుంది. పాడి పరిశ్రమతో రైతు చెందుతారని జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ కార్యనిర్వహణ అధికారి డిఎల్డిఏ డాక్టర్ బి మురళీకృష్ణ అన్నారు. మంగళవారం గోపాలమిత్ర సిబ్బంది సమావేశం అనంతరం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశు సంపద ద్వారా పాల ఉత్పత్తి పెరిగి గ్రామ అభివృద్ధి చెందుతుందని అన్నారు. కృత్రిమ గర్భధారణ పాడి ఉత్పత్తి పెంపునకు దోహదం చేస్తుందని తెలిపారు. కృత్రిమ గర్భధారణ పద్ధతి ద్వారా 80% 1000 దూడలు పుడతాయని, ఈ పద్ధతిపై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. సంతమాగులూరు మండలం కుందుర్తి గ్రామానికి చెందిన రైతు చంద్రశేఖర్ ఈ విధానం ద్వారా 30 దూడలు అతని వ్యాప్తంగా 7000 డోసులు సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు. పాడి రైతులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సిబ్బంది చేసే ప్రతి పనిని ఆన్లైన్లో నమోదు చేయాలని, దూడ పుట్టిన రోజు నుంచే తగు జాగ్రత్తలు తీసుకోవాలి, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎదిరించే అవకాశం తక్కువగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ విషయాలు అందరూ గోపాల మిత్రులు ప్రతి ఒక్క రైతులు తెలియచేయాలని ఆయన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో అద్దంకి పశు వైద్య సంచాలకులు డాక్టర్ బ్రహ్మయ్య, బొమ్మనంపాడు రామకూరు పశు వైద్యులు డాక్టర్ మురళీకృష్ణ, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. డాక్టర్ బి మురళీకృష్ణ, నేను జిల్లా పశుగణాభివృద్ధి సంస్థకి కార్యనిర్వహణ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నాను.
నేను వచ్చిన తర్వాత ఈ త్రిబుల్-ఎస్ అనేది బాగా ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది. అంటే కేవలం పెయ్యి దూడలు పుట్టే సెమను మాత్రమే మనము వినియోగంలోకి ఎక్కువ భాగం తీసుకొచ్చాం. అంటే ఇన్ అడిషన్ టు కృత్రిమంగా కన్వెన్షనల్ సెమన్తో పాటు కృత్రిమ గర్భాధారణ కూడా అది త్రిబుల్-ఎస్ లింగ నిర్ధారణ వీర్యాన్ని కూడా బాగా ముందుకు తీసుకుని వెళ్ళాము. దీంట్లో గత సంవత్సరం ఆగస్టు నుంచి బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇప్పుడు అన్ని నిండు చూడులో ఉన్నాయి. అంతకుముందు దీని కాస్ట్ ఏంటంటే 1350 రూపాయలు ఉండి 850 రూపాయలు సబ్సిడీ ఇచ్చి దాన్ని 500 రూపాయలు పాత ప్రభుత్వంలో తీసుకొచ్చింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఏం జరిగిందంటే రైతులు 500 కూడా ఇబ్బంది పడుతున్నారని దీన్ని 300 చేసి దాంట్లో కూడా 50% సబ్సిడీ అంటే కేవలం 150 రూపాయలకి మనం రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చాం అనమాట. ఇది ఈ కృత్రిమ గర్భాధారణ దీంట్లో కూడా మనము దీన్ని కరెక్ట్గా సకాలంలో గుర్తించి సక్రమైన టైంలో మనం చేయమంటున్నాం. దీన్ని అట్లా చేసిన వాళ్ళకి సక్సెస్ రేట్ బాగుందనమాట. ఈ మా ఏఐ టెక్నీషియన్స్ అందరూ ఇట్లే ఫాలో అవుతున్నారు. దీన్ని ప్రెగ్నెన్సీకి కూడా తీసుకొస్తున్నారు అనమాట. రైతుకి ఒక కృత్రిమ గర్భాన్ని ఈ లింగ నిర్ధారణ వీర్యం ద్వారా పెయ్యి దూడను కానీ పుట్టించగలిగితే అతనికి 20,000 లాభం ఉంటుంది దూడ పుట్టంగానే, ఎందుకంటే పెయ్యి దూడ కాబట్టి. ఈ 20,000 లాభం అనేది రేపు 2 సంవత్సరాలు దాటిందంటే దాన్ని ప్రెగ్నెంట్ చేస్తే ₹1,00,000 అవుతుంది. ఇది మాత్రం రైతులు గుర్తించారనమాట. కేవలం పెయ్యి దూడలు పుట్టే సెమనే అనమాట. సపోజ్ ఒక రైతుకి 5 పశువులు ఉన్నాయనుకోండి, దాంట్లో 3 పశువులకి లింగ నిర్ధారణ వీర్యం కానీ చేస్తే ఆ 3 కన్సీవ్ అయితే ఆ రైతులకు ఎంత లాభం. తర్వాత ఇంకో 2 వాటికి మామూలుగా కన్వెన్షనల్ సెమన్ చేసుకుంటారు. దాంట్లో మగదూడ పుట్టచ్చు, ఆడదూడ పుట్టచ్చు. ఈ లింగ నిర్ధారణ వీర్యం చేసిన దాంట్లో 90% ఖచ్చితత్వంతో 95% ఖచ్చితత్వంతో పెయ్యి దూడలే పుడతాయి. ఈ పెయ్యి దూడలు కూడా మంచి హై క్వాలిటీ సెమన్ తోటి మనం తీసుకొచ్చామన్నమాట. ఇది 4,500 లీటర్లు సంవత్సరానికి పాడి ఉత్పత్తి చేసే తండ్రుల దగ్గర నుంచి తీసిన సెమన్, ఈ సైడ్ నుంచి తీసుకొచ్చిన సెమన్ అనమాట. నంద్యాల నుంచి తీసుకొచ్చాము. మనకి ఇప్పుడు ప్రస్తుతం రూట్ సెట్ సంస్థలో 6/7/2026 నుండి మహిళలకు 31 రోజుల పాటు మగ్గం వర్క్, ఎంబ్రాయిడరీ, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, మగ్గం వర్క్ నందు ఉచిత శిక్షణ ప్రారంభం అవుతుందని సంస్థ పి శ్రీనివాస్ రెడ్డి గారు తెలియజేశారు. ఈ శిక్షణ కార్యక్రమంకు ప్రకాశం జిల్లాకు చెందిన గ్రామీణ ప్రాంతంలోని నిరుద్యోగ మహిళలు అర్హులు. వయసు 19 నుండి 50 సంవత్సరాల మధ్యలో ఉండవలెను. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ కలిగి ఉండవలెను. శిక్షణా కాలంలో శిక్షణతో పాటు భోజనం మరియు వసతి సౌకర్యాలు ఉచితంగా కల్పించబడుతుందని తెలియజేశారు. పూర్తి వివరాలకు 9573363141 ఫోన్ నెంబర్ను సంప్రదించవలెను. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. మన ఒంగోలు రూట్ సెట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. మన ఒంగోలు రూట్ సెట్ శ్రీ ధర్మస్థల మంజునాథ ట్రస్ట్ మరియు కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో ఉండబడుతుంది. మన ఒంగోలు రూట్ సెట్ భాగ్యనగర్ 4th లైన్ 11th క్లాస్లో ఉందండి. మా ఇన్స్టిట్యూట్లో మన ఉమ్మడి ప్రకాశం జిల్లా చెందిన నిరుద్యోగ యువతకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్లో ఉచితంగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము. ఉచిత భోజన సదుపాయం, ఉచిత వసతి సదుపాయంతో ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము. దాంట్లో భాగంగానే జూలై 6వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు అంటే 31 రోజుల పాటు ఎంబ్రాయిడరీ అండ్ మగ్గం వర్క్లో మన ఉమ్మడి ప్రకాశం జిల్లా చెందిన నిరుద్యోగ మహిళలకు 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు వాళ్ళకు ఉచిత ట్రైనింగ్, ఉచిత భోజన సదుపాయం, ఉచిత సదుపాయంతో ట్రైనింగ్ ఇస్తున్నాము. సో ఈ మన ఉమ్మడి ప్రకాశం జిల్లా చెందిన నిరుద్యోగ మహిళలు ఈ ట్రైనింగ్లో చేరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. సో ఈ ట్రైనింగ్లో మీ పేరు నమోదు చేసుకోదలుచుకున్న వారు ఈ కింది నెంబర్కి కాల్ చేసి మీ పేరు నమోదు చేసుకోగలరు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9573331441. థ్యాంక్ యూ. అద్దంకి మండలం సింగర్కొండ గ్రామంలో గల కట్టా రామకోటేశ్వరరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఈ రోజు డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్ వల్ల జరిగే అనర్థాలను విద్యార్థులకు లెక్చరర్స్ వివరించారు. ఈ కార్యక్రమంలో కేఆర్కే డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ రావు, షర్మిలా రాణి తదితర లెక్చరర్స్ పాల్గొన్నారు. చేతులు వాడటం, మాట పోవడం, అది లేకపోతే వందలకపోవడం, ఆ డబ్బు తీసుకున్నప్పుడు ఎంత శాస్త్రం చేయకుండా కారణంగా ఉండడం, ఇదంతా దానికి ఈ స్థితిలోకి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే మనం డీయాక్టివేషన్ సెంటర్కి వెళ్ళామో అక్కడ మనం ట్రీట్మెంట్ ఈ ట్రీట్మెంట్ 4 రకాలుగా. ఫస్ట్ యోగాతో స్టార్ట్ చేస్తాం. ఈ యోగా దీనికి ముందే మనకి 14 రోజులు జరిగింది. జూన్ 7 నుంచి జూన్ 21వ తారీఖు దాకా 2 వీక్స్ యోగా క్లాసెస్ జరిగింది. దీంట్లో ప్రధానంగా ఆ యోగా క్లాసెస్ ద్వారా మనం
మనస్తత్వాన్ని, మనకి దాని మీద ఉన్నటువంటి ప్రేమని, ఎడిక్షన్ని కంట్రోల్ చేస్తుంది. దాంట్లోనే మనకి అంటే వాళ్ళ ఎవరైతే స్టూడెంట్స్ దాంట్లో జాయిన్ అయి ఉంటారో వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి కోర్సు. విద్యుత్ అద్దంకి డివిజన్ కార్యాలయంలో సమీక్ష సమావేశం బుధవారం సాయంత్రం జరిగింది. అద్దంకి డిఈ మస్తాన్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ప్రకాశం ఎస్సీ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అద్దంకి నియోజకవర్గ పరిధిలోనే 5 మండలాల్లో జరుగుతున్న ఆర్డీఎస్ వంటి పలు రకాల అభివృద్ధి పనులను సమీక్షించారు. పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. పనులలో నాణ్యత లోపించకుండా వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. నియోజకవర్గ పరిధిలోని వ్యవసాయ, విద్యుత్ కనెక్షన్లు పెండింగ్ మొత్తం జూలై నెలకల్లా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాలలో జరిగే అభివృద్ధి పనులు ముందుగా పంచాయతీ కార్యదర్శులు స్థానికులకు తెలియజేసి ఎటువంటి సమస్యలు లేకుండా పనులు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఏడీఈ దామోదర్, 5 మండలాల ఏఈలు ఉన్నారు. అలా కాకుండా నెట్వర్క్స్ ఏదైనా ప్రొవైడ్ చేయాల్సి ఉంటే ఎల్టీ కానీ, తర్వాత 11 కేవీ కానీ, హెచ్టీ కానీ, దానికి 1 మంత్లో ఇస్తున్నాం మనం. అదర్ కేటగిరీస్ కూడా కొంచెం అటు ఇటుగా 10 రోజులు అటు ఇటుగా ఏదైనా సామాను కొంచెం ఏదైనా టైంలీ లేకపోయినా అట్లా ఏమైనా ఉంటే ఒక 5-10 రోజులు అటు ఇటుగా మేము 1 మంత్లో ఇచ్చేస్తాం. ఒక ఎక్సెప్ట్ అగ్రికల్చర్ డిలే అవుతుంది. సార్ యొక్క లక్ష్యం ఏంటంటే అగ్రికల్చర్ కూడా ఆన్ పార్ విత్ అదర్ కేటగిరీస్ అప్లై చేసుకున్నాక రైతు ఒక నెల లోపల మనకు కనెక్షన్ ఇచ్చేయాలి. ఇప్పుడు రైతులకు డిలే అవుతుంది. ఇప్పుడు మేము ఆ ఒక్క కేటగిరీని మేము అప్ టు డేట్గా చేయలేకపోతున్నాం. ఇప్పుడు దాన్ని కూడా లైన్లో పెట్టేసి అప్ టు డేట్గా చేయాలనేది గవర్నమెంట్ లక్ష్యం. అది కూడా తీసుకొస్తున్నారు. అద్దంకిలో ఈ 2 మండలాల్లో కొంచెం కనెక్షన్స్ ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే ఈ కెనాల్ వాటర్ రావడం, మరి దానివల్ల గ్రౌండ్ వాటర్ పుష్కలంగా ఉండటం వల్ల కనెక్షన్స్ విపరీతంగా వస్తాయి. ఇక్కడ దర్శిలో 3 మండలం వరకు వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి ఈ 2 మండలాలు బాగా ఎక్కువ వస్తున్నాయి. అద్దంకి రోజుల్లో కొంత వస్తుంది. ఇంటి పంగులు, కష్టాడు, ఈ ఇతర తప్పు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రధానమంత్రి టీబీ ముక్తా భారత్ అభియాన్ కార్యక్రమం కలవకూరు గ్రామంలో బుధవారం ఉత్సాహంగా ప్రారంభమైంది. మోదేపల్లి వైద్యాధికారి డాక్టర్ జగదీష్ ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య బృందం గ్రామంలోని ప్రజలకు టీబీ వ్యాధిపై విస్తృత అవగాహన కల్పించారు. 2 వారాల కంటే ఎక్కువ కాలం దగ్గు ఉండడం, సాయంత్రం వేళలో జ్వరం రావడం, బరువు తగ్గడం, ఆకలి మందగించడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఆధునిక పరికరాల ద్వారా అనుమానితులకు ఉచితంగా కఫం మరియు ఎక్స్రే పరీక్షలు నిర్వహించారు. నయమయ్యే జబ్బని